ఉదయకాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు తండ్రి. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా. అయ్యా, మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శోధనల నుండి, నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అయోగ్యులంగా జీవించినప్పటికీ, అవిశ్వాసులంగా అపనమ్మకస్తులంగా బ్రతికినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, కీర్తించి గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు దేవా. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, యోగ్యులము, మంచివారము ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను అని మాతో చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను విడువను, నిన్ను ఎడపాయను అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును అని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుండును అని పలికిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చెయ్యవు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అన్న మీ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియచేతును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము అని మాతో చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చెయ్యువాడను నేనే అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్పిన మా తండ్రి,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అడుగుడి మీకియ్యబడును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెదకుడి మీకు దొరుకును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కృప నీకు చాలును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అన్న మీ మంచి మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే నుందురు అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లే నుండును అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదరు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పిల్లలను రక్షించదను అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలను ఎడబాయువాడు కాడు, నీ స్వాస్యమును విడనాడువాడు కాడు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతని గనపరచదను అన్న మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు, మీకే మొరపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించారు తండ్రి. అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించారు, అత్యధికంగా దీవించినారు, ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి రక్షించండి. అయ్యా మా మొరలను మీరు వినండి దేవా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి. ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి. ఈ దినమంతా మీ గొప్ప కార్యముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించండి. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీ సహాయాన్ని అందించండి. అయ్యా సాతానందకార క్రియలు లయపరచండి. శత్రువుల నుంచి, అపవాది నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. ప్రమాదాలు, ఆటంకాలు, అపాయాల నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు ఆత్మీయంగా బలపరచండి. ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకంలో పాపంలో ఉన్న వారిని మీరు దృష్టించండి దేవా. పాపం నుండి సంపూర్ణంగా విడిపించండి తండ్రి. లోకం నుండి దూరపరచండి. మిమ్మును సేవించే జనాంగంలో బిడ్డల్ని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మిమ్మును ఎరుగని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవా నీ బిడ్డల జీవితాలలో అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తిమంతుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. మీకే మొరపెడుతున్నాం దేవా. అయ్యా మా మొరలను మీరు వినండి ప్రవ్వా. మీరే మాకు
తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కొరకై పరిచర్యలో బహుబలంగా వాడబడినట్లుగా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా. పరలోకపు ఆశీర్వాదముల చేత మమ్మను తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రియ బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాం దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. మిమ్మునే ఆశ్రయిస్తున్నాం దేవా. అయ్యా, మా మొరలను మీరు వినండి ప్రవ్వా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. మా సహవాసాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు అయ్యా మీరు తీర్చండి తండ్రి. సంవత్సరములు గడిచిపోతుండగా అయ్యా, కార్యములు మా జీవితంలో నూతనపరచండి దేవా. మీ గొప్ప మేలుల చేత మమ్మల్నందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, కృపగల ప్రభువా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా ఈ దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల చేస్తూ వస్తున్న ఆత్మీయ భౌతిక మేలుల విషయమై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, చిన్న బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులను, యవ్వనస్తులందరినీ మీరు భద్రపరచండి దేవా. బిడ్డలందరినీ మీరు రెక్కల చాటున కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టి నుంచి, అపవాది నుండి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుంచి రక్షించండి. అయ్యా, బిడ్డల్ని సజీవులనుగా మిమ్ముల్ని సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. అయ్యా, వారిని ఆస్తికర్తలుగా చెయ్యండి. వారి నిధులను నింపండి దేవా. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వారిపై కుమ్మరించమని, వారి కుటుంబాలను దీవించమని, ఆర్థికంగా బలపరచమని, మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, వారి సంపాదనంతా వృధా అవుతుందని ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి తండ్రి. అయ్యా, మీ సహాయాన్ని వారికి అందించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ దినమున ప్రభా, బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి తండ్రి. ఈనాడు దేవా, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నాలు చేసే బిడ్డల ప్రయత్నాల్ని సఫలపరచండి. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా మీ సహాయాన్ని వారికి అందించండి దేవా. ప్రతి అక్కరను, కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కోర్టు సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు దృష్టించండి తండ్రి. రకరకాల కేసులతో నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిత్యం కోర్టు చుట్టూ తిరుగుతూ రకరకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటున్న వారందరి ఎడల మీరే కృప చూపించండి. మీ చిత్తమైతే దేవా, ఆ యొక్క కోర్టు కేసులన్నీ కొట్టివేసేలాగున మీరే అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి అయ్యా. నీ బిడ్డల్ని మరణం నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సాతాను బంధకాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఎన్నో నష్టాల గుండా వెళ్తున్నారు దేవా. చేసే వ్యాపారంలో వృద్ధి లేక బాధపడుచున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి, ఆశీర్వదించండి దేవా. అలాగే ఈ దినమున క్రొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశను
మీరు తీర్చండి తండ్రి. అయ్యా కృప చూపించమని, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా జీవిస్తున్న వారిని మీరు రక్షించండి తండ్రి. కుటుంబ పరిస్థితుల్ని బట్టి నెమ్మది, సమాధానం, సంతోషం లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి. విడిపోయిన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య ఉండే శోధకుడిని తొలగించండి, పారదోలండి దేవా. అలాగే క్రైస్తవ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. సంఘాలను భద్రపరచండి దేవా. రకరకాల భయాల నుండి, బాధల నుండి, వేదనల నుండి, అల్లర్ల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సేవకులకు, వారి కుటుంబాలకు, వారి సంఘాల మీద మీ పరలోకపు ఆశీర్వాదములు కుమ్మరించండి దేవా. వారి కుటుంబాలను, బిడ్డల్ని దీవించండి తండ్రి. కుటుంబంలో అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మీ సేవ చేసే బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే రోగం చేత బాధించబడుతున్నారో అయ్యా అలాంటి వారిని మీరు స్వస్థపరచుమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా మిమ్మును సేవించే బిడ్డల జీవితాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు తొలగించండి తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది వారికి ఎదురయ్యే కష్టాలు, బాధలు, శోధనల విషయమై పట్టుదలతో మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు వినండి దేవా. మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఇండ్లు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సొంత గృహాలను కలిగి ఉండాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. ఇండ్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్, భూములు, పంట పొలాలు, వస్తువులు, ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ తోడయ్యుండండి దేవా. ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. మోసాల నుంచి రక్షించండి. ప్రియులకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. అయ్యా ఈ దినమున మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డల్ని మీరు బ్లెస్ చెయ్యండి దేవా. బర్త్డే జరుపుకుంటున్న వారిని మీరు దీవించండి తండ్రి. అయ్యా బిడ్డలందరికీ దీర్ఘాయుష్యం దయచేయండి. వారి కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, పట్టణాల్ని, గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి. నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి. రకరకాల స్థలాలలో మీ పరిచర్య బహుగా జరగబడినట్లుగా సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దృష్టించి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని, బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా ఎందరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారో, వయసు ఎక్కువయిందని కన్నీరు కారుస్తున్నారో, వివాహాలు ఆగిపోయి కలవరంలో ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధలు మీరు తీర్చండి దేవా. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో తండ్రి. అయ్యా బిడ్డల హృదయ వాంఛనను నెరవేర్చండి దేవా. ఇంకా ఎందరైతే మిమ్మును వారి హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదో, హృదయం మార్చుకోలేదో, ఇంకా పాపంలోనే జీవిస్తున్నారో అలాంటి వారందరినీ రక్షణలోకి నడిపించమని వేడుకుంటున్నాం దేవా. మిమ్మును సేవించే జనాంగంలో బిడ్డల్ని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పాపంలో జీవించే ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి. పాప క్షమాపణ వారికి అనుగ్రహించండి. నిత్య జీవం, పరలోక రాజ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే ఈ సమయాన కష్టంలో, దుఃఖలో, బాధలో, వేదనలో ఉండి మీకు మొరపెడుతున్నారో అట్టి ప్రియుల మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా ప్రతి బిడ్డ కుటుంబం చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా ఈనాడు కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా, వర్ధిల్లే కుటుంబాలుగా ఉండుటకు మీ సహాయాన్ని అందించండి తండ్రి. అలాగే దేవా ఇతర దేశాలలో చదువుకుంటున్న బిడ్డల్ని, ఉద్యోగం చేస్తున్న వారిని, నివాసం ఉంటున్న వారిని మీరు దీవించండి తండ్రి. అయ్యా ఒంటరిగా ఉంటుండగా మీరే వారికి తోడయ్యుండండి. బిడ్డల్ని భద్రపరిచి కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా భర్త వేధింపులను, భార్య వేధింపులను తట్టుకోలేక, అత్తామామల వేధింపులను భరించలేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి. అయ్యా మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అనుగ్రహించండి దేవా. భర్త విడిచిపెట్టిన భార్యల పట్ల మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, ఓదార్పుని దయచేయండి ప్రవ్వా.
కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ప్రవ్వా, దీనులుగా దిక్కులేని వారిగా మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి తండ్రి. అయ్యా, మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఆత్మీయంగా మమ్మను ఆశీర్వదించండి తండ్రి. ఆత్మీయంగా మమ్మను పోషించండి దేవా. మా ప్రతి అక్కరను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎందరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో అయ్యా, మరలా మీ పాదాల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి ప్రవ్వా. ఈ దినమంతా మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో ఎందరైతే అయ్యా ఆయా రకాల పనుల నిమిత్తం వెళ్ళనై ఉంటున్నారో అట్టి వారందరికీ మీ సహాయం దయచేయండి, తోడును అనుగ్రహించండి. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ దేవా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నమ్ముచూ స్తుతిస్తూ ప్రాంతంలో ఏకీభవించిన బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన కాపుదల, భద్రత మీ అందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు.